అధికారం, ధనం లభించాలి అనంటే గజలక్ష్మిని ఆరాధించాలి. గజలక్ష్మి ఎర్రని వస్త్రాలతో 4 చేతులతో ఉంటుంది. వైకుంఠవాసినికి ఇరువైపులా 2 గజములు అభిషేకం చేస్తూ ఉంటాయి. 2 చేతుల్లో 2 పద్మములతో వరదాహయ ముద్రలతో భక్తుల్ని లాలిస్తూ ఉంటుంది గజలక్ష్మి. అటువంటి గజలక్ష్మిని ఆరాధిస్తే అధికారము, ధనము లభిస్తుంది. ఇప్పుడు గజలక్ష్మి స్తోత్రం విందామా? జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత పాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం. మరలా గజలక్ష్మి స్తోత్రం వింటారా? జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత పాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత పాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి సదా పాలయ మాం.